జనవరి 16 దేవుని వాగ్దానం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. త్రియేక దేవుడి నామమున మీ అందరికీ ఉదయము శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు సన్నిధిలో మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు ఇచ్చే వాగ్దానాలు మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు వాగ్దానాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడిగా ఉన్నాడు. ఆయనే మనలను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడేవాడిగా ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతాడు, దుష్టత్వం నుండి కాపాడుతాడు, దుష్టుడి నుండి కాపాడుతాడు. అటువంటి ఆశీర్వాదము నీవు నేను పొందుకోవడానికి నమ్మదగిన దేవుని ఎడల మన నమ్మకం కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది యేసుప్రభువుని నమ్ముకుంటారు, కానీ ఆయన అనారోగ్యం నుండి కాపాడుతాడని, లేకపోతే ఆయా సమస్యల నుంచి కాపాడుతాడని నమ్ముకుంటారు, కానీ దుష్టుడి నుండి కాపాడాలని నమ్ముకునేవారు కొద్దిమంది మనకు కనబడతారు. దేవుడు చెప్తున్నాడు, దుష్టత్వం నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. అలాంటి దుష్టత్వం నుండి కాపాడబడాలని ప్రభువు తన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు నేర్పిన ప్రార్థన మనం జ్ఞాపకం చేస్తే దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడము. ఇది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి దీవెన. ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి. దుష్టుడి నుండి కాపాడబడటం అనేది మానవులకి ఎవరికి కూడా సాధ్యం కానిటువంటిది. అలాంటి సాధ్యం కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకో. దుష్టత్వం నుండి, దుష్టుడి నుండి నిన్ను కాపాడుతాడు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నిబిడలను దుష్టు నుండి తప్పించండి. ఈ లోక దుష్టత్వం నుంచి తప్పించండి. ఏదైనా ప్రయాణాల్లో, పనులలో మీరు తోడుగుండండి. రక్షణ ఆనందం బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతా తోడుగుండండి నాయన. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా వారికి తోడుగా ఉండి నీవే నీ రక్షణ ఆనందంలో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మీకు తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్.